హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు మీ మనసును కదిలించే ఒక కథతో మీ ముందుకు వచ్చేసాను. 60 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం భార్య చనిపోయినా కొడుకు భవిష్యత్తు కోసం మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆ బాధ్యతలు తీరాయి. ఈ వయసులో అతనికి ఒక తోడు కావాలి అనిపించింది. అందుకు పిల్లలు అడ్డుపడతారా? కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? స్నేహితులు హేళన చేస్తారా? అసలు ఈ సమాజం ఆమోదిస్తుందా? ఎన్నో ప్రశ్నల మధ్య నలిగిపోతున్న ఆ ఒంటరి మనసు, ఆ మనసుకు తోడు దొరికిందా లేదా ఒంటరిగా మిగిలిపోయిందా? తెలుసుకోవాలంటే కథలోనికి వెళ్ళాల్సిందే. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోస్ని చూస్తూ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారికి కూడా థ్యాంక్స్. కానీ మీరు వీడియోని చూస్తున్నప్పుడు ఒక్క లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మీలాగే కథలని ఇష్టపడే వారికి ఈ వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. దయచేసి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆ ఒక్క లైక్ చేయడం వలన ఛానల్ విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతుంది. అదేవిధంగా కథలు నచ్చిన వారికి వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. విజయవంతంగా ఛానల్ ముందుకు వెళ్ళటానికి మీ సహాయం నాకు అందించండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. అపార్ట్మెంట్ గేటు దగ్గర మనవడి స్కూల్ బస్సు కోసం రఘుపతి అసహనంగా ఎదురుచూస్తున్నాడు. వారం క్రితమే ఆ అపార్ట్మెంట్కి ఆ కుటుంబం కొత్తగా వచ్చింది. కొడుకు కోడలు ఈ రోజు నుండే ఆఫీస్కి వెళ్తున్నారు. స్కూల్ బస్సు వచ్చేసింది. స్కూల్ నుండి మనవడు దిగాడు. బరువైన స్కూల్ బ్యాగ్ రఘుపతి తన భుజానికి వేసుకొని మరో చేతితో మనవడి చేతిని పట్టుకొని ఇంటికి చేరుకున్నాడు. ఫోన్ రింగ్ అయింది. ఊహించినట్టే కొడుకు నుండి ఫోన్ వచ్చింది. నాన్న, బాబు స్కూల్ నుండి వచ్చేశాడా అడిగాడు. వచ్చేశాడు, ఇంట్లోనే ఉన్నాం అని సమాధానమిచ్చాడు రఘుపతి. మనవడికి పాలను కాచి స్నాక్స్ ఇచ్చి పడక గదిలో మంచంపై చేరబడ్డాడు. ఈ మధ్య తన ఆరోగ్యం ఎందుకో ఇబ్బంది పెడుతున్నట్టు తనకి అనిపిస్తుంది. గుండెంతా భారంగా ఉంటుంది. ఆ భారం ఎందుకో అతని మనసుకు తెలుసు. అతని దృష్టి గోడకి ఉన్న అతని భార్య ఫోటో వైపుకు వెళ్ళింది. తన భార్య గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. అతని భార్య సీత. వాళ్లకు ఒక్కడే కొడుకు. ఇంటి బాధ్యత మొత్తం తనే చూసుకునేది. అతను అడగకుండానే అర్థం చేసుకొని పనులన్నీ చేసి పెట్టేది. ఆమె గురించి ఇది కావాలి అని అతనిని ఎప్పుడూ అడిగిందే లేదు. రాత్రి అతని పక్కన పడుకునేటప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంది, నడుం నొప్పిగా ఉంది, కాళ్ళు పీకుతున్నాయి అంటే అలసట వల్ల వచ్చాయిలే, పడుకో అనేవాడు. అదే ఆమెకు ఆఖరి రాత్రి. ఆ ఛాతీ నొప్పి హార్ట్ అటాక్ రూపంలో ఆమెను అతను అందుకోలేని లోకాలకు తీసుకుపోయింది. ఆమె కాలం చేసి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంటి బాధ్యతలు తీసుకోవడం, కొడుకును చూసుకోవడం, ఉద్యోగం చేయడం అతనికి చాలా కష్టమనిపించేది. అయినప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అతనికి రాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎదుగుతున్న తన కొడుకు భవిష్యత్తుకు సమస్యలు ఎదురవుతాయేమో అన్న భయం. ఖాళీగా ఉంటే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది అని చేస్తున్న ఉద్యోగంలో అదనపు గంటలు పనిచేసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రిటైర్ అయి 1 సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలం అతని రోజులు చాలా భారంగా గడిచాయి. ప్రస్తుత ప్రపంచంలో ఎవరికీ స్థిమితం లేదు. అందరివి ఉరుకుల పరుగుల జీవితాలే. కొడుకు కోడలు ఉదయం ఉద్యోగానికి వెళ్తే ఏ సాయంత్రానికో వస్తారు. మనవడు స్కూల్, ట్యూషన్, హోంవర్క్స్ అంటూ వాడి బిజీలో వాడు ఉంటాడు. ఈ ఒంటరితనం రఘుపతి ఆలోచనలను
కుదురుగా ఉంచటం లేదు. అందుకే ఎప్పుడూ దిగాలుగా అసహనంతో ఉంటున్నాడు. పడక గది నుండి బయటకు వచ్చి హోంవర్క్ చేస్తున్న మనవడిని చూస్తూ బాల్కనీలోనికి వెళ్ళాడు. బాల్కనీ నుండి ఎదురు వరుసలో ఇళ్లను పరిశీలించాడు. ఎదురుగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇంటికి ముందు చిన్న వరండా. రఘుపతి వయసు వ్యక్తి వాలు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. పేపర్ని పక్కన పెట్టి మేడ మీదకు వెళ్ళాడు. మేడ మీద మినీ గార్డెన్ ఉంది. పూల కుండీలు, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక ఆమె 2 టీ కప్పులతో వచ్చి ఒక కప్పును అతనికి అందించి మరో కప్పును ఆమె తీసుకుంది. బహుశా ఆమె అతని భార్య అయి ఉంటుంది అని రఘుపతి అనుకున్నాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూసి రఘుపతి అసూయపడ్డాడు. చాలాసేపు వాళ్ళని చూస్తూ అలా బాల్కనీలోనే ఉండిపోయాడు. రాత్రి భోజనాల సమయం. రఘుపతి కొడుకు కోడలతో పాటు భోజనానికి కూర్చున్నాడు. నాన్న, ఈ ఏరియా ఎలా ఉంది? వచ్చి వారం రోజులు అయిపోయింది కదా, ఎవరితోనైనా పరిచయాలు పెట్టుకున్నావా అని అడిగాడు కొడుకు. బాల్కనీ నుండి చూస్తే కనిపించిన ఇంటి గురించి కొడుకుతో చెబుదామనుకున్నాడు రఘుపతి. కానీ ఎందుకో చెప్పకుండా ఆగిపోయాడు. భోజనం ముగించుకొని లేవబోతున్న రఘుపతిని చూసి కోడలు, మామయ్య ఎందుకో నీరసంగా కనిపిస్తున్నారు, విశ్రాంతి తీసుకోండి అంది. ముభావంగా రఘుపతి అక్కడ నుండి లేచి పడక గదికి వెళ్ళిపోయాడు. నిలువుటద్దంలో తనని తాను చూసుకున్నాడు. అతనితో అతనే మాట్లాడటం ప్రారంభించాడు. 60 ఏళ్లు దాటితే ముసలాడినైపోయానా? కాటికి కాళ్ళు చాపేమైనా ఉన్నానా? ఎందుకు విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అని కొడుకు కోడలు అంటున్నారు? 60 అనేది వయసు కాదు, ఒక సంఖ్య మాత్రమే. కనీసం బీపీ, షుగర్ లాంటివి కూడా నాకు లేవు. ఇప్పటికీ అవలీలగా మార్నింగ్ వాక్కి వెళ్ళి వస్తుంటాను. కూరగాయల మార్కెట్ నుండి బరువైన బ్యాగులు మోసుకొస్తుంటాను. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. చదువుకున్న రోజుల్లో నాకు దేశం మొత్తం తిరగాలనిపించేది. అప్పుడు డబ్బు లేదు. ఉద్యోగం సంపాదించాక ఆ కోరిక తీర్చుకుందాం అనుకున్నా. అప్పుడు సమయం లేదు. రిటైర్ అయిన తరువాత డబ్బు, సమయం రెండూ ఉన్నాయి. సరదాగా దేశం చుట్టి రావటానికి పక్కన తోడు లేదు. కొడుకు కోడలు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు నన్ను పిలుస్తారు, కానీ వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు కోడళ్ళు వారి తల్లిదండ్రులను పిల్లల కేర్ టేకర్స్గా ఉపయోగించుకుంటున్నారు. అంతకంటే ఇంట్లో ఉండటమే మంచిది. పోనీ నా స్నేహితులతో వెళ్దాము అనుకుంటే వాళ్ళు జంటలతో వస్తారు. నేను ఒంటరిగా వాళ్ళ మధ్య తిరగలేను. నా వయసుకు తగ్గ ఆమెను పెళ్లి చేసుకుంటే, అమ్మో, ఈ మాటని నలుగురిలో అనగలనా? అందుకు నా కొడుకు అడ్డుపడతాడా? కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? స్నేహితులు హేళన చేస్తారా? అసలు ఈ సమాజం ఆమోదిస్తుందా? నాన్న, ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ కొడుకు గదిలోకి రాగానే రఘుపతి ఉలిక్కి పడ్డాడు. ఏం లేదురా, రా కూర్చో. నాన్న, రేపు ఆదివారం కదా, దగ్గరలో పిక్నిక్ స్పాట్ ఉంది. ఉదయం వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేద్దాం. మీరు బయలుదేరండి అన్నాడు. లేదురా, మీరు వెళ్ళిరండి, నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు రఘుపతి. మరుసటి రోజు ఉదయాన్నే రఘుపతి కొడుకు భార్య బిడ్డతో కలిసి ప్రయాణమయ్యాడు. ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి వాకింగ్ కోసం వెళ్ళాడు రఘుపతి. 5 రౌండ్లు వాకింగ్ చేసిన తర్వాత అలసిపోయి ఒక బెంచీపై కూర్చున్నాడు. అతని దృష్టి దూరంగా ఉన్న ఒక జంట మీదకు వెళ్ళింది. అవును, వాళ్ళే. బాల్కనీ ఎదురుగా ఉన్న ఆ ఇంటిలో ఉండే భార్యాభర్తలే. వాకింగ్ ముగించుకొని బెంచీపై కూర్చొని సేద తీరుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. వారి అన్యోన్యతను చూసి రఘుపతి మురిసిపోయాడు. వారితో మాటలు కలపాలని అనుకున్నాడు, కానీ ఎందుకో అడుగు వెనక్కి వేసేశాడు. రఘుపతి ఇంటికి వచ్చి స్నానం ముగించుకున్నాడు. ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి ఆ ఇంటి వైపు చూశాడు. వరండాలో వాళ్ళు కనిపించలేదు. రఘుపతి కళ్ళు వాళ్ల కోసం ఆతృతగా చూస్తున్నాయి. కాసేపటికి ఆ భార్యాభర్తలు చేతిలో ఖాళీ సంచులతో బయటకు వచ్చారు. కూరగాయల మార్కెట్కి వెళ్తున్నారేమో అని రఘుపతి ఊహించాడు. తింటున్న ప్లేటు అక్కడే వదిలేసి చేయి కడుక్కొని గేటు దగ్గరికి వచ్చి చూశాడు.
వాళ్ళిద్దరూ నడుచుకుంటూ కూరగాయల మార్కెట్ వైపు వెళ్తున్నారు. రఘుపతి వాళ్ళని అనుసరించాడు. ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ మార్కెట్కి చేరిపోయారు. ఆయన కూరగాయలు ఎంచుతున్నాడు. ఆమె కూరగాయలు అమ్మే ఆవిడతో బేరం చేస్తూ ఉంది. వారు కూరగాయలు కొనటం సంగతి పక్కన పెడితే రఘుపతి వారి ప్రతి కదలికను పరిశీలిస్తున్నాడు. వారు ఆప్యాయంగా వారి అన్యోన్యత అర్థమవుతుంది. ఈ వయసులో నా తోడు నా నీడలా నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది అని రఘుపతికి అనిపించింది. తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ భార్యాభర్తలని అనుసరించాడు. వారు ఇంటిలోకి వెళ్ళిపోయారు. కానీ రఘుపతి రోడ్డుపైనే అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కాస్త ధైర్యం తెచ్చుకొని ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ వ్యక్తి ఇంటి లోపల నుండి బయటకు వచ్చి ఎవరు అన్నట్టు చూశాడు. మా బాల్కనీ నుండి మీ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఒకసారి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అన్నాడు. అందుకు అతను, సంతోషమండి, ఒకే వయసు వాళ్ళం కదా, మనకు స్నేహం బాగా కుదురుతుంది అన్నాడు. నా పేరు జగపతి, ఆమె నా భార్య అంటూ భార్యను పరిచయం చేశాడు. ఆమె వచ్చి నమస్కారం చేసి టీ తీసుకొని వస్తాను, మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. రఘుపతి అతని గురించి పరిచయం చేసుకొని అతని కుటుంబ విషయాలను జగపతితో చెప్పాడు. అంతా విన్న జగపతి బిగ్గరగా నవ్వాడు. రఘుపతి గారు, మన పేర్లే కాదండి, మన పరిస్థితులు కూడా ఏకీభవించాయి. నాకు కూడా ఒకడే కొడుకు. నా భార్య కూడా 20 సంవత్సరాల క్రితమే కాలం చేసింది. బరువు బాధ్యతలు అనుకుంటూ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. రిటైర్ అయిన వెంటనే 1 సంవత్సరం అంతా ఒంటరితనం అనుభవించాను. తోడులేని జీవితం మోడులా అనిపించింది. కడదాకా ఒక తోడు ఉండాలని భావించడంలో తప్పులేదు కదా. ఈ వయసులోనే తోడు అవసరమని నాకు అర్థమైంది. అప్పుడే నా జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. నా వయసుకు తగ్గ ఒంటరి ఆమె కోసం వెతికాను. ఇదిగో ఇప్పుడు మీరు చూశారుగా, ఈమె పరిచయం అయింది. యవ్వనంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా పెళ్లి అవసరమే. ఈ విషయంలో సమాజానికి భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ కొడుకుకు చెప్పాను. పెళ్లి చేసుకున్నాను. కొడుకు కోడలు దగ్గర ఉండకుండా వేరే కాపురం పెట్టాను. ఈ ఇల్లు నాకు ఓ నందనవనం. నాకు నచ్చినట్టుగా ఈ ఇంటిని కట్టుకున్నాను. నా భార్యతో నేను ఇక్కడ ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను మనవడికి కేర్ టేకర్గా పనిచేయక్కర్లేదు. సరుకుల బ్యాగులను మోసే సర్వెంట్గా పనిచేయక్కర్లేదు. వారు పెట్టే భోజనం కోసం ఎదురు చూస్తూ కూర్చోవక్కర్లేదు. 60 ఏళ్ల నా జీవితాన్ని వారికి అంకితం చేశాను. ఇప్పుడు ఈ చివరి కాలంలో నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి అనుకున్నాను. బంధువులు, స్నేహితులు, చివరకు ఈ సమాజం కూడా నన్ను గేలి చేసింది. ఆ వయసులో ఇదేం ఆలోచన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నన్ను వెలివేశారు. నా కొడుకు మాత్రం వారానికో 10 రోజులకో తన కుటుంబంతో వచ్చి నన్ను చూసి వెళ్తుంటాడు. చివరిగా నేను చెప్పేదేమిటంటే, ఒకనాడు వితంతు వివాహాలను వ్యతిరేకించిన సమాజమే నేడు వాటిని ఆహ్వానిస్తుంది. వృద్ధుల వివాహాల పట్ల సమాజం తీరులోనూ భవిష్యత్తులో మార్పు రావచ్చు. బహుశా ఏదో ఒకనాడు మా నాన్నకు పెళ్ళి లేదా మా అమ్మకు పెళ్ళి అంటూ శుభలేఖలు పట్టుకొచ్చే పిల్లలను మనం చూడొచ్చేమో అని జగపతి చెప్పడం ముగించాడు. రఘుపతి వారితో కలిసి టీ తాగి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. పడక గదిలో చేరబడి జగపతి జీవితం గురించి ఆలోచించాడు. జగపతి ఎంత అదృష్టవంతుడు అని మనసులోనే ఈర్ష్యపడ్డాడు. నేనెందుకు అలా జీవించకూడదు అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఆలోచనలు అతని మెదడును నలిపేస్తున్నాయి. మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. ఆ కారణంగా రాత్రి నిద్ర కరువయింది. అలా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే రఘుపతి యథావిధిగా లేచి బాల్కనీలో కూర్చొని ఆ ఇంటి వైపు పరిశీలనగా చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్న తండ్రిని చూసి రఘుపతి కొడుకు నాన్న అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి
అన్నట్టుగా కొడుకు వైపు చూశాడు రఘుపతి. నిన్నటి న్యూస్ పేపర్ చూశాను. వధువు కావలను అనే అడ్వర్టైజ్మెంట్లో కొన్ని ఫోన్ నెంబర్స్కు అండర్లైన్ చేసి ఉంచావు కదా, ఎవరి కోసం సంబంధాలు చూస్తున్నావు అని అడిగాడు. ఒక 60 ఏళ్ల వ్యక్తి కోసం, అతని వయసుకు తగ్గ ఆమె కోసం వెతుకుతున్నాను అంటూ కొడుకు కళ్ళవైపు సూటిగా చూశాడు. కొడుకు పక్కున నవ్వాడు. ఆ వయసులో పెళ్ళేంటి నాన్న, నలుగురు వింటే నవ్విపోతారు అన్నాడు. ఎందుకు నవ్వుతారు? ఆ వయసులో పెళ్లి చేసుకోకూడదు అనే నియమం ఏమైనా ఉందా? తోడు ఎవరికైనా అవసరమే. ఇప్పటి వరకు నా జీవితాన్ని నీకే అంకితం చేశాను. ఇప్పుడు ఒంటరితనం భరించలేకపోతున్నాను. మలి జీవితంలో ఒంటరిగా మిగిలిన నేను తోడును వెతుక్కుంటున్నాను ఆవేశంగా అన్నాడు రఘుపతి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆవేశపడిపోతున్న తండ్రిని చూస్తూ అలాగే ఉండిపోయాడు కొడుకు. బాల్కనీ నుండి కనిపిస్తున్న ఆ ఇంటిని చూపిస్తూ, అదిగో ఆ ఇల్లు చూడు, ఎంత బాగుందో. ముందుకు చిన్న వరండా, మేడపైన మినీ గార్డెన్. ఆ పూల కుండీల దగ్గర నిలబడి టీ తాగుతూ కనిపిస్తున్నాడు కదా, అతని పేరే జగపతి. తనతో నాకు ఈ మధ్యనే స్నేహం కుదిరింది. తండ్రి మాటలు విని దిగ్భ్రాంతి చెందాడు కొడుకు. ఎదురుగా అందమైన ఇల్లా? అసలు అక్కడ ఇల్లే లేదు. మినీ గార్డెన్ కాదు కదా, ఒక అందమైన పూల చెట్టు కూడా లేదు. కూలిపోయిన గోడలు, విరిగిపోయిన గేటు, ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినట్టు ఉన్న తుప్పలు డొంకలు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరున్నారు నాన్న అడిగాడు కొడుకు. అదిగో టీ తాగుతూ మొక్కలకు నీరు వేస్తున్నాడే ఆయనే. అతని భార్య కూడా మీ అమ్మలాగే 20 సంవత్సరాల క్రితమే కాలం చేసింది. నాలాగే అతను కూడా 60 ఏళ్ల వరకు కుటుంబానికి జీవితాన్ని దారపోశాడు. కానీ ఇప్పుడు తనకి నచ్చిన దారిలో నడుస్తున్నాడు. అదిగో అతని పక్కన టీ తాగుతూ అతనితో మాట్లాడుతుంది కదా, ఆమెనే సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. జగపతి ఎంత అదృష్టవంతుడో తెలుసా? ఎంత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. నాకు అలాగే జీవించాలని ఉంది. తన్మయత్వంలో మాట్లాడుతున్న తండ్రిని చూసి కొడుకు మొదట భయపడ్డాడు. ఒంటరితనంతో అలిసిన తండ్రి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని జాలిపడ్డాడు. ఆగకుండా అదే తన్మయత్వంతో మాట్లాడుతున్న తండ్రిని గుండెలకు హత్తుకున్నాడు. పడక గదికి తండ్రిని తీసుకువెళ్ళి కాసేపు పడుకోమని పక్కనే కూర్చున్నాడు. కనురెప్పలు మూస్తూ నిద్రలోకి జారుకుంటున్న తండ్రి వైపు తదేకంగా చూశాడు. తండ్రి మానసిక ఒత్తిడికి తన నిర్లక్ష్యమే కారణమని తనను తాను నిందించుకున్నాడు. ముందు మానసిక వైద్యుడిని సంప్రదించాలి, తరువాత నాన్న ఆశపడే జీవితాన్ని అతనికి అందించాలి అని నిశ్చయించుకున్నాడు. వృద్ధాప్యంలో వివాహాలపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. సమాజం భిన్నంగా చూడొచ్చు. అయితే వయసు ఏదైనా ఒంటరి జీవితం మాత్రం కష్టం. ఈ విషయంలో మీరు నాతో ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కథ నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.